హార్సిలీ హిల్స్కి చేరిన యాత్రలో కొత్త కోణం. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పొంగనూరు. 2019 ఎన్నికలకు ముందే జగన్తో డీల్. యాత్రకు దర్శకత్వం, ప్రచారానికి పంచ్ డైలాగు. నేను విన్నాను, నేను ఉన్నాను అనిపించింది ఆయనే. ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా. వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజ్ అంటూ వారణాసి మహేందర్ రెడ్డి, సన్ ఆఫ్ రాఘవరెడ్డి. ఈ పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నట్టు గుర్తుందా? పోనీ యాత్ర 2 దర్శక నిర్మాత మహి వి రాఘవ అంటే తెలుసా? నిన్నటిదాకా తెలియపోయి ఉండొచ్చు, కానీ హార్సిలీ హిల్స్ కథ విన్నాక ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, మహి వి రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిలీ హిల్స్లో మినీ సినీ స్టూడియో పేరు 2 ఎకరాలు కట్టబెడుతుంది ఆయనకే. అసలు ఎవరి మహి వి రాఘవ అని ఆరా తీస్తే ఆయన ఇంకెవరో కాదని ముఖ్యమంత్రి జగన్కి మనోడే అని తెలిసింది. ఆయనకు పులివెందుల మూలాలు కూడా ఉన్నాయి. మహి తండ్రిది పొంగనూరు నియోజకవర్గం సదుం, తల్లిది పులివెందుల. ఎటు చూసిన మనోడి కింద లెక్క అంటూ ఆయనకి స్టూడియో కడతానంటే ఇచ్చారంట. బాగుంది. స్టూడియో కడతానంటే కట్టకూడదా మహి వచ్చేటప్పటికి? మరి సురేష్ బాబుకి ఎందుకని చెప్పి తీసుకెళ్ళి విశాఖపట్నంలో కొండ మీద ఇచ్చారు? కైలాసగిరి పక్కన ఉన్నటువంటి కొండ మీదన ఆ భూములు ఎందుకు అప్పనంగా కట్టబెట్టారు? రామానాయుడు స్టూడియో కడతాడని కదా, రామానాయుడు స్టూడియోకే కదా ఇచ్చింది. మరి అప్పుడు ఎందుకు నీతి అవ్వలేదు? అప్పుడు మనోడే కదా అని ఇచ్చారా? అప్పుడు ఆయనకు అమ్మే కదా, మరి అందుకనే ఇచ్చారా రామానాయుడికి? అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచాడు కదా, మరి అట్లా రాయలేదే? విశాఖలో సినీ అభివృద్ధి, విశాఖపట్నంలో సినీ రంగం, రాయలసీమ జిల్లాల్లో ఎప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే సినిమా షూటింగ్లు ఇప్పుడు చూడండి, ఆ పుష్ప దగ్గర నుంచి అన్ని షూటింగ్లు అన్నీ జరుగుతుంది అక్కడే. అలాగే మన బాలయ్య గారి ఫ్యాక్షన్ ఇవన్నీ జరిగేది అక్కడే. కానీ అక్కడ ఏ సినీ ఫెసిలిటీ లేదు. ఒకటి ప్రారంభిస్తే నష్టమే ఉంది. ఏం సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక చక్కటి వెసులుబాటు వస్తే ఏమైనా బూత్ ఉంది అందులో? దాన్ని బూత్ కింద చిత్రీకరించుతున్నటువంటి పరిస్థితి. హార్సిలీ హిల్స్ దగ్గర కావాలంటే రాధాకృష్ణ గారికి కూడా ఇస్తారు పేపర్లో ఏమైనా పెడతానంటే కనుక. ఎందుకంటే అక్కడ ఏం పెద్ద సీన్ ఏం లేదు. చిత్తూరు జిల్లాలో భూముల రేట్లు ఏముంటాయండి? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఏదో ఒక ఎదుగుదలని కూడా నాశనం చేయాలనేటువంటి కుట్ర. దీంట్లో ఏంటంటే యాత్ర అనేటువంటిది జగన్కి ఫేవర్ కాబట్టి దానికోసం అన్నట్టు. బట్ అక్కడ అట్లాంటి వాడికి ఇస్తే ఆయనే కాదు, కావాలంటే రాధాకృష్ణ గారికి టోటల్ సినీ రంగానికి అక్కడ ల్యాండ్స్ ఇవ్వమని కూడా చెప్తాను. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి కదా. ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలతో బాగుపడేదాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరమే ఉంది. చలో విజయవాడకు